కన్నోళ్లను ఏడిపించొద్దు. కవితను ఉద్దేశించి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. టీఆర్ఎస్ బాగుంటే బీఆర్ఎస్తోనే నష్టపోయామని కామెంట్. టీఆర్ఎస్ బాగుండే బీఆర్ఎస్తోనే నష్టపోయామని కామెంట్. కన్నోళ్లను ఏడిపిస్తున్న కవిత అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత తన సోదరి కల్వకుంట్ల కవితను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రులను సంతోషపెట్టలేకపోయినా సరే కానీ ఏడిపించొద్దని హితవు పలికారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కాతనపల్లిలోని మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ నివాసంలో మీడియా చిట్చాట్లో ఆయన పలు విషయాలను పంచుకున్నారు. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ను తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్గా మార్చే విషయంపై అనేక విజ్ఞప్తులు వచ్చాయని, ఈ విషయాన్ని తమ అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పిందంట. మరి ఎందుకు కన్నోళ్లను ఏడిపిస్తుంది కల్వకుంట్ల కవిత? మరి కన్నోళ్ళు వీళ్ళని ఏడిపించింది కాబట్టి ఆ కన్నోళ్లను కల్వకుంట్ల కవిత ఏడిపిస్తుందన్న ఇంకొక చర్చ జరుగుతుంది. ఆ బిడ్డ తిహార్ జైల్లో ఉంటే కనీసం తిహార్ జైలుకి వెళ్ళి కన్న కూతురు పైన ఎంత ప్రేమ ఉందో కేసీఆర్కు ప్రతి ఒక్కరికి ప్రేమ ఉంటుంది, కానీ జైలుకి వెళ్తే కనీసం అక్కడికి వెళ్ళి చూసి రాని పరిస్థితి. పార్టీ కల్వకుంట్ల కవితకు అండగా లేదు. మరి దీని వెనకాల హరీష్ రావు ఉన్నాడా? దీని వెనకాల కేటీఆర్ ఉన్నాడా? వీళ్ళిద్దరు కుట్రల వల్లనే కల్వకుంట్ల కవిత బయటికి పోయిందనేది నిజం కాదా? 100% నిజం. అంతే కదా. తల్లిదండ్రులను సంతోషపెట్టకపోయినా పర్వాలేదని కానీ ఏడిపించొద్దని తన సోదరి కల్వకుంట్ల కవితను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు వ్యాఖ్యానించారు. కవిత ప్రవర్తన వల్ల తరచు కుటుంబ సభ్యులు మనస్తాపానికి గురవుతున్నారని వాపోయారు. కవిత చాలా తెలివైన మహిళ అని, ఆమెకు రాజకీయాలపై మంచి అవగాహన ఉందన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కాతనపల్లిలోని మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ నివాసంలో మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో ఆయన పలు విషయాలు పంచుకున్నారు. అలాగే కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితిని తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చే విషయంపై అనేక విజ్ఞప్తులు వచ్చాయని, ఈ విషయాన్ని తమ అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గాల డీలిమిటేషన్తో రాష్ట్రంలో అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయని, తద్వారా బీఆర్ఎస్కు భవిష్యత్తులో అవకాశాలు వస్తాయని అన్నారు. రేవంత్ పై విశ్వాసం లేదు, పొత్తులు తమకు కలిసి రావని స్పష్టం చేశారు. బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి పోటీ చేయబోమని కేటీఆర్ తేల్చి చెప్పారు. ప్రాణహిత ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర నుంచి అభ్యంతరాలు ఉన్నప్పటికీ బడ్జెట్లో నిధులు కేటాయించడం విచిత్రమని కేటీఆర్ అన్నారు. చెన్నూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజల్లో విశ్వాసం క్రమంగా తగ్గుతుందని వ్యాఖ్యానించారు. జైలుకు వెళ్తేనే సీఎం అవుతారనేది ఒక భ్రమ మాత్రమేనని, 40 ఏళ్ల క్రితం అలాంటి రాజకీయ సంస్కృతి లేదని, తాము హత్యలు చేసి అక్రమాలు చేసి జైలుకు వెళ్లేంత దుర్మార్గులం కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ బలం మరింత పెరుగుతుందని, కార్యకర్తలతో నేరుగా కనెక్ట్ కావాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో టీడీపీ లాంటి ఇతర పార్టీలో ఉన్న సాంప్రదాయాన్ని నేర్చుకుంటామని ఇక్కడ చెప్పిండ్రు. మంచిర్యాలలో గులాబీ జెండా ఎగరాలి 2028లో అని చెప్తా ఉన్నారు. 2027 నుంచి పాదయాత్ర చేస్తాడంట కేటీఆర్. గోదావరి పరివాహక ప్రాంత నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను మార్చగలిగితే తిరిగి పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కేటీఆర్ అన్నారు. ఈసారి ఎన్నికల్లో గెలుపు గుర్రాలే ముఖ్యమని, ఎలాంటి మోమాటం లేకుండా ఎవరు ఎక్కడ గెలుస్తారో అక్కడికి పంపిస్తామని, గతంలో అధికారంలో ఉండగా క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల స్థాయి నాయకత్వాన్ని సమన్వయం చేసుకోవడంలో విఫలమయ్యామని పేర్కొన్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి లక్షలాది మంది కార్మికులు గల్ఫ్ దేశాల్లో ఉన్నప్పటికీ వారి ప్రయోజనాల కోసం సరైన గల్ఫ్ పాలసీని తీసుకురాలేకపోయామని వెల్లడించారు. 10 ఏళ్ల పాలనలో పార్టీ ప్రజలకు మధ్య దూరం పెరిగిన విషయం వాస్తవమేనన్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు 2027 నుంచి పాదయాత్ర ప్రారంభిస్తామని చెప్పారు. పార్టీ నాయకుడు నేరుగా కార్యకర్తలతో మాట్లాడే వ్యవస్థ తమ పార్టీలో లోపించిందని, అదే ఓటమికి కారణమైందని, జూన్లో సభ్యత్వ నమోదును ప్రారంభిస్తామని, కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పిండ్రు. ఇక్కడ మేజర్గా ఏంటంటే 30 నుంచి 35 మంది లేదంటే అట్లీస్ట్ 20 మంది ఎమ్మెల్యేలను మార్చినా కూడా అనేక రకాలుగా ఆరోపణలు వచ్చినాయి. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కాంచి మొదలుకుంటే అనేక రకాలమైన ఆరోపణలు వస్తాయి. ఆ ఆరోపణలు వచ్చిన ఎమ్మెల్యేలను కూడా మార్చలే వీళ్ళు. తద్వారా పార్టీ నాశనం అయిపోయింది. ఉన్న 10 మంది దుర్మార్గులు అలా జంపాడు. మళ్ళీ గూడెం మైపాల్ రెడ్డి ఇటైచ్చు 9 మంది.